శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము నుండి ఈవేళ మనం 3వ శ్లోకాన్ని ముచ్చటించుకుందాం. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషః యో యశ్రద్ధః స ఏవ సః. భగవానులు చెబుతూ ఉన్నారు, ఓ అర్జున, సమస్త జీవులకును వారి వారి పూర్వజన్మ సంస్కారముతో కూడిన అంతఃకరణము ననుసరించి శ్రద్ధ అనగా గుణము సంస్కారము కలుగుతున్నది. ఈ జీవుడు శ్రద్ధయే స్వరూపుగా గలవాడై ఉన్నాడు. ఎవడెట్టి శ్రద్ధ కలిగి ఉండునో అతడట్టి శ్రద్ధయే ఎగుతున్నాడు. అట్టి శ్రద్ధనే గ్రహించును, తద్రూపుడే అయి ఉండునని భావం ఇక్కడ మనకు తెలియబడుతుంది. మనస్సే, అంతఃకరణమే మనుజుడు ప్రతిబింబ రూప జీవుడు. మనుజుడు మనస్సే కావున మనస్సు శుద్ధముగానున్నచో మనుజుడును శుద్ధ రూపుడే ఎగుతున్నాడు. ఇచ్చట సత్వానురూప అను పదములోని సత్వమనగా అంతఃకరణము. ప్రతి వారికి వాని వాని జన్మాంతర సంస్కారములతో కూడిన అంతఃకరణం ఎట్లుండునో అట్టి శ్రద్ధ, అట్టి సంస్కారము, అట్టి గుణము వానికి కలుగుతున్నది. ఎవడు ఏ శ్రద్ధ ఏ గుణము కలిగి ఉండునో అతడు తద్రూపుడే అయ్యుండును. కాబట్టి మొట్టమొదట మనుజుడు తన అంతఃకరణమును శుద్ధమనర్చుకొని సాత్విక శ్రద్ధామయుడై రెండులాగున ప్రయత్నించి సాధనాభ్యాసముచే క్రమముగా నిర్గుణాత్మరూపుడై చెందించుచుండవలేదు. ఎవని యొక్క చిత్తమెట్టి శ్రద్ధ గుణము కలిగి ఉండునో తదనుగుణ్యముగా ప్రవృత్తియే అతడు కలిగి ఉండు. కాబట్టి రాజసిక తామసిక శ్రద్ధలను పారద్రోలి సాత్విక శ్రద్ధను అవలంబించి క్రమముగా దానిని అధిరోహించి విశుద్ధ సత్వ అనగా ఆత్మస్థితిని చేరుకొనవలెను. అది అతని యథార్థ స్వరూపము, స్థానము అయి ఉన్నది. కావున జీవులకు ఎట్టి శ్రద్ధ కలుగుచున్నది, వారి అంతఃకరణం ఎట్లుండునో దానికి అనుగుణముగా శ్రద్ధయే కలుగుచున్నది. అంతఃకరణ శుద్ధి కావాలి ముందు. అందుకనే క్షేత్రశుద్ధి, వాక్శుద్ధి అయి ఉండాలి. క్షేత్రశుద్ధి, వాక్శుద్ధి కలగాలి అంటే ఆహార నియమములతో పాటు పెద్దల సాంగత్యము అవసరం, సత్య ప్రమాణ గ్రంథములు అవసరం. ఇవి అన్నీ మనకు తోడైనప్పుడు వాక్శుద్ధి, క్షేత్రశుద్ధి ఏర్పడుతుంది. నిశ్చల మనస్కుడై ఉంటాడు. తదనుగుణముగానే మనుజుడు దానితో పరిపూర్ణుడై ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. దేనివల్ల ఏర్పడుతుంది అంటే, నాకు ఆజన్మ సంస్కారం సరిగా లేదు అని నిరుత్సాహపడక శ్రద్ధ కలిగి ఉండాలి. పెద్దల యందు వినయ విధేయతలు కలిగి ఉండాలి. గురువు యందు భయభక్తులు కలిగి ఉండాలి. సద్గ్రంథములు పఠనం చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ జన్మ సంస్కారము కూడా నశింపబడి ఈ సత్సంస్కారము ఇక్కడ చేకూరగలదు. మనుజుని స్వరూపమే అతడెట్టి శ్రద్ధ కలిగి ఉండునో అదే అతని స్వరూపము. అయితే ఇది ప్రతిబింబక జీవరూపము. వాస్తవముగా బింబభూతమగు ఆత్మయే అతని స్వరూపమని ఎరుగవలెను. సర్వం సద్గురుపాదార్పణమస్తు. జై గురుదేవ.